పౌరు సాంబశివరావు గారు లేరు అని మొదలెట్టడానికి మాకు చాలా బాధగా ఉంది. మరి 2004లో ఏలూరు పార్లమెంట్కి వచ్చినప్పుడు నన్ను ఢిల్లీ తీసుకెళ్ళి 29వ రోజు నాకు సీటు డిక్లేర్ చేయడం జరిగింది. శాసనసభ్యుడు మురళికి సీటు ఏముంది, పార్లమెంట్లో కంటెస్ట్ చేయనని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులుగా ఆయన టీం అంతా కూడా యునానిమస్గా గెలిచి ఆ ప్రాంతంలో, ఎందుకంటే తాగటానికి నీరు లేని పరిస్థితి, వ్యవసాయానికి నీరు లేని పరిస్థితి, అలాగే కరెంటు రైతాంగానికి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి, అన్ని పరిస్థితులు మరి ఆ ప్రాంతంలో ఉన్నాయి. మరి సాంబశివరావు వచ్చిన తర్వాత డైరింగ్ స్టెప్ తోటి ఆ ప్రాంతం అంతా, ఎందుకంటే పార్లమెంట్ ఉన్నప్పుడు తప్ప ఎనీ టైం మరి ఇక్కడ ఏలూరులో ఆఫీస్ పెట్టి ప్రతి గ్రామంలో ఉన్న హ్యామ్లెట్స్ అన్నీ తిరిగిన పార్లమెంటు ఏకైక వ్యక్తి సాంబశివరావు అని చెప్పడానికి మరి నేను ధైర్యంగా చెప్తున్నాను. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న కొల్లేరు సమస్యలు కానీ, అటవీ భూముల సమస్యలు కానీ, పేదలకున్న భూములు అన్నిటికీ పట్టాలు ఇచ్చి బోరు మోటార్లు ఇరిగేషన్ కల్పించి ఈరోజు చింతలపూడి ఎత్తిపోతల మరి ఆ రోజు రావడానికి కూడా పెద్దలు సాంబశివరావు, అది త్వరలో పూర్తయి ఆ ప్రాంతంలో కూడా మరి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఆ రోజు కృషి చేసింది కూడా సాంబశివరావు. మరి ఆయన ఎనలేని సేవలు చేసి అటు వ్యవసాయ కూలీ దగ్గర నుంచి మరి కేంద్ర మంత్రి వరకు కూడా అందరికీ ఒకే రకమైన ఇంటర్వ్యూ ఇచ్చి అందరితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని గ్రామీణ ప్రాంతాల్లో చేశారు. మరి ఈరోజు అందరూ కూడా ఆ ప్రాంతంలో సాంబశివరావుకి ఎలా జరిగిందా అలా జరిగిందని మరి ఈ 10 రోజుల నుంచి కూడా అందరూ అడగడం, ఎక్కడికక్కడ చిన్న చిన్న సంతాప సభలు చేసుకుంటాం. అలాగే రైతులు కానీ అందరూ ఇది చేసిన యొక్క మంచి కార్యక్రమాలని గుర్తు చేసుకుంటాం. అలాగే నాకు తర్వాత కూడా మళ్ళీ ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్, స్టేట్ ఇరిగేషన్ చైర్మన్ ఉమ్మడి రాష్ట్రంలో మరి సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మరి నాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల్లో ఎలా ఉండాలి, దాని డెవలప్మెంట్ ఏంటనే దానికి మరి చూసి ఎవరైతే బావు సాంబశివరావు అని చెప్పచ్చు. అలాగే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా శాసించిన ఏకైక వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే అది సాంబశివరావు అని చెప్పచ్చు. అలాంటి వారు మా గురువు గారిగా ఉండి మా రాజకీయ గురువుగా మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినందుకు మరి ఆయన పరంపరించినందుకు ఆ భగవంతుడు వారికి మంచి చేకూర్చి భాస్కర్ గారు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా ప్రాంతం అందరూ కూడా సుపరిచితంగా ఉండాలని కోరుతున్నాను.